మా అత్తయ్య గారు నువ్వు ఊరి నుంచి పారిపోయేవేమో అందుకే చూసి రమ్మన్నారు రమ్మన్నారు నీ నెల నీకు నేషనల్ పోలీస్ స్టేషన్ వేస్తారంట తీసుకుంటావని దేనికంటావంటయ్యా నీ పిల్ల మీద కేసు పెట్టింది అది చూసి మా అత్తే అగ్గి మీద బుగ్గిలు అయిపోతున్నాడు పద పద రాలేదండి మా అమ్మగారు చనిపోయారు. నా చిన్నతనాన్ని నాకే గుర్తుకు తెచ్చావయ్యా. నేను అంతే, నా చిన్నప్పుడు బడి కొట్టేవాడిని. ఏమిరా ఎక్కడా నిన్న బడికి రాలేదని మా మాస్టర్ అడిగితే వెంటనే తడుము పోకుండా సార్ మా నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని అబద్ధం చెప్పేవాడిని. నువ్వు నాకంటే గొప్పవాళ్ళ ఉన్నావురా. ఏకంగా అమ్మే చచ్చిపోయిందంటున్నా. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. మా అమ్మగారికి దహన సంస్కారాలు అవి పూర్తి చేసుకుని వస్తాను సార్. ఏమిటో ఆ ఊపులు కదా చెప్తున్నావా? నమ్మడానికే నేను కథలో పులిని కదరా, పోలీస్ అయినావయ్యా. అమ్మ చచ్చిపోతే శవం దగ్గర ఉండకుండా ఎక్కడేం చేస్తున్నావురా? నేను హాస్పిటల్లో కట్టాల్సిన డబ్బు మా ఆవిడ ఎత్తుకెళ్ళిపోయింది సార్. ఇల్లు కట్టదే అమ్మ సేవ ఏమంటున్నారు సార్. హాస్పిటల్లో అమ్మ సేవ ఏమంటున్నారు. వదిలేస్తే హాస్పిటల్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, మేము వెళ్ళి అనాథ శవంలో కాల్ చేస్తాం. నువ్వు దూరం కూడా దండం పెడతావు, డబ్బులు మిగిలిపోతారా? అంత మాట అడగండి సార్, అంత మాట అడగండి. నేను ఇంకా బ్రతికే ఉన్నాను సార్, నేను బ్రతికే ఉన్నాను. డబ్బు లేదన్న కారణంతో నా తల్లిని ఆ నాన్న సభలో వదలలేదు సార్. ఆ నాన్న సభలో వదలలేదు. దిక్కు ముక్కు లేని సభల నా తల్లిని ఉరుబయట పారేయలేదు సార్. మా అమ్మగారికి అన్ని కార్యక్రమాలు చేసి సాగినప్పని సార్. నాకు జన్మనిచ్చినందుకు నా తల్లి రుణం ఈ విధంగా నా తీర్చుకొని పడి సార్. ఈ విధంగా నా తీర్చుకోవాలి. హలో, శవాన్ని ఎంతసేపు కాపలా గాయమంటారు? అవతల డాక్టర్ దెబ్బలాడుతున్నారు. వచ్చేస్తున్నారు, ఒక్క గంటలో వచ్చారు. డబ్బిక చచ్చిపోయి కదా, డబ్బిక చచ్చిపోయి కదా. సరే, శవాన్ని మార్చికి పంపిస్తాం. తర్వాత పెనాలతో సహా చింత గవ్వ కూడా లేకుండా చెల్లించి శవాన్ని సేవలు. ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం దయచూపండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్. ఎవరయ్యా ఫోను? హాస్పిటల్లో బిల్లు కట్టమని ఫోన్ సార్. ఏది ఆ ఫోన్ ఎలా చెప్పు? సార్ కొంచెం వీడితో మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. హలో, ఏ చెప్పండి. నువ్వు వచ్చి హాస్పిటల్ బిల్లు కడతావా? అక్కడికే వస్తున్నాను బాబు. అదే వీళ్ళ అమ్మగారికి మత్తి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఒంటిగా నడవపోయేది రిపోర్ట్ ఇచ్చాడు ఇక్కడ. అది ఎంక్వైరీ చేయడానికే నేను హాస్పిటల్కి వస్తున్నాను. క్షమించండి సార్, మీరు పోలీసు వాళ్ళని అర్థమైంది సార్. కావాలంటే శవాన్ని తీసుకెళ్ళండి, పెళ్లి మాత్రం తప్పకుండా పెళ్లి చేసేలా చూడండి సార్. అవతల మాకు హాస్పిటల్
వాళ్ళు పొరుగు దెబ్బతీస్తుంది. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే. హాస్పిటల్ బిల్లు ఎంత కట్టాలయ్యా? సుమారు 25,000 ఉంటుంది సార్. డబ్బు లేదంటున్నావు, అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అర్జెంట్గా నీకు అంత డబ్బు ఎవరు ఇస్తారయ్యా? ప్రయత్నిస్తాం సార్. ఇంకెంత ప్రయత్నిస్తావు? మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కేసుకి రేపు వస్తాం సార్. ఓహో, ఇది మరీ బాగుందయ్యో. మా ఎస్ఐ చంద్రశేఖర్ మీద ముందే చెప్పాను. ఇప్పుడు నేను ఉన్న పనులుగా తీసుకెళ్ళకపోతే నిన్ను నన్ను కలిపి ఇంటికి వెళ్తాడు. పద సార్, అమ్మా సార్, అమ్మా. తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చిన రానైనా రాటు ప్రేమగా పిలిచి కూర్చోబెట్టి అన్నం వడ్డించాను. అన్నం తిట్టినప్పుడు ఎక్కడొచ్చినా పొలమారిన నా నెత్తి మీద తడుతూ మంచినీళ్ళు తాగిస్తూ యాభై పడిపోయింది సార్. అన్నం తింటున్నంత సేపు నా కళ్ళలాగే చూస్తూ ఉండిపోయిన సార్. నా పిచ్చి తల్లి, నా పిచ్చి తల్లి. సారీ అయ్యా, ఏదో తప్పించుకోవడానికి అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను కానీ ఇంత ఘోరం జరిగిందని నేను అనుకున్నాను. సరే, నేనంతా నీకు వాడేస్తాను. తర్వాత సంగతి అదేనయ్యా, అంతిమయాత్ర. దానికి కావాల్సిన సొమ్ము ఎట్లుందా? సార్, ఎంత డబ్బు నాకెందుకు ఇస్తున్నావు సార్? మనం మనుషులు అయ్యా. నేను అప్లై చేశాను, వేరే అవసరం ఉంది. నాకు అంత అర్జెంట్ కాదనుకో, కొంచెం నేను నీకు అప్పుగానే ఇస్తున్నానయ్యా. తర్వాత ఇచ్చుగానే ఉంచు. సార్, సార్, మీరు దేవుడు సార్, దేవుడు. పొగడ్తలొద్దు. పోయిన వాళ్ళకు ఏదైనా మంచి చేస్తే అది పుణ్యమని, అది మనల్ని మన కుటుంబాన్ని కాపాడుతుందని మా అమ్మ చెప్తూ ఉండేది. ఇలాంటి మంచి మాటలు అమ్మాయి కదయ్యా చెప్తాను. సరే, ఈ స్థితిలో కూడా మీ పిల్లలు నేనే కేసు పెట్టిందంటే ఈ కేసులో నిద్రించాలంటే నాకు అర్థమవుతుంది. నేను చేయగలిగింది నేను లేదు, నేనే జాలి చూపడం తప్ప. పదం, నేను రాకపోతే నీకు బాడీ ఎవరు రూల్స్ మాట్లాడతారు. చాలా మనకు కొత్త కానీ వాళ్ళకి అలవాటు కనికరం ఉండదు. పద. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందయ్యా. నేను ఎక్కడే ఉంటాను. అమ్మ కోసం ఏడ్చే ఇది నీ చివరి అవకాశం. అమ్మ మళ్ళీ చచ్చిపోదిరా, మనం చంపేస్తే తప్ప. జనాలు ఆటగ మరణాలు మరి
మధ్యలో ప్రణయాలు ఆటనీకు ఆటకథ శివ ఆటకథ కేశవ